శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రం 3వ అధ్యాయం. అప్పటి నిజాం పాలనలో ప్రస్తుత మహారాష్ట్రలో గల జాంజవాబి అనే గ్రామంలో కేశవరావు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య మహాపతివ్రత. వీరిద్దరూ తిరుపతి శ్రీ వెంకటేశ్వరుల భక్తులు. చాలా కాలం వీరికి పిల్లలు పుట్టని కారణం చేత ప్రతినిత్యం వీరు పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుని విశేషంగా ప్రార్థించేవారు. ఒకనాడు ఆ స్వామి కేశవరావు కలలో దర్శనమిచ్చి పూర్వం కాశీలో అనేక పుణ్య కార్యక్రమాలు చేసిన పవిత్రుడైన రామానంద యోగి వారికి త్వరలో కుమారుడిగా జన్మించుతుందని చెప్పాను. కొంతకాలముకు కేశవరావు భార్య గర్భవతి అయిన. ఆమెకు నెలలు నిండుతున్న కొద్దీ కేశవరావు ఆమెకు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ అష్టాంగ యోగాలను, ఆత్మజ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించడానికి చేసిన కృషి అది. నెలల నుండి ఆ పుణ్యాత్మురాలు ఒక శుభముహూర్తాన చక్కని బాలుని ప్రసవించెను. ఆ బాలుడికి గోపాలరావు అని పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమకోర్చి నేర్పించెను. ఆ తల్లిదండ్రులు యుక్త వయసు రాగా యోగ్యురాలైన తగిన కన్యను చూసి వివాహం జరిపించెను. గోపాలరావు యుక్తి, శక్తి, ఓర్పు, నేర్పు గలవాడు. అన్నింటినీ మించి పరోపకారం, సేవాభావాలు కలవాడు. తన బలపరక్రమాలచే విశ్వాలను మెప్పించి జింతూరు అనే పరిగణను జాగీరుగా పొంది ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమించి పాలించెను. ఒక నివాసమును తన ప్రాంతానికి కేంద్రంగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దాన్ని ఎంతో అభివృద్ధి గావించెను. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటేశ్వరుని భక్తే ఆయనకు అంతులేని ఆస్తి. అప్పుడప్పుడు ఆయనకి వెంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఆయన తన కోటలోనే ఒక ఆశ్రమం స్థాపించి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించేవాడు. ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లగాలిలో విహరిస్తూ ఉండగా యుక్త వయస్కులైన ఒక స్త్రీ స్నానం చేయడానికి బట్టలు పూట తీసుకుని నగ్నంగా ఉండడం చూసి మనస్సు చలించగా తన మనోవికారానికి కారణమైన కళను సూదులతో గుచ్చుకుని కంటిచూపు పోగొట్టుకుంటాడు. కంటిచూపు లేని కారణంగా పరిపాలనా బాధ్యతల్లో సరిగ్గా పాల్గొనలేకపోతాడు. జమీందారీ వ్యవహారాలను చూసే సన్నిహితుల కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాటు చేసి ఆ స్వామి అనుగ్రహం వలన పోయిన కంటిచూపు తిరిగి పొందగలుగుతాడు. ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుడి దాసుడు ఈయన అనే భావనతో వెంకుస దాస్ అనే మారుపేరుతో పిలువబడుతూ ఉండేవాడు. రాను రాను వెంకుసగా ఆయన పేరు స్థిరపడిపోయింది. దయ దాక్షిణ్యాలకు, నిరుపేదలను ఆదరించడంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ వెంకుష దగ్గరకు రోషన్ షా భార్య 4 ఏళ్లు నిండిన ఆ బాలుని తీసుకొచ్చి అప్పగించాలని ఆలోచన చేయగా ఆయన అప్పుడు తీర్థయాత్ర చేస్తూ ఉన్నాడని తెలుసుకుంది. వెంకుషకు మతభేదం లేదు, కులభేదం లేదు, జాతి వివక్ష లేదు. కేవలం మానవతావాది ఆయన. అందువలన తీర్థయాత్రలు చేస్తూ హిందూ దేవాలయాలనే కాక మహమ్మదీయుల దర్గాలను, గురుద్వారాలను కూడా దర్శిస్తూ అహ్మదాబాద్లో గల సావాగ్నాహి దర్గాను సమీపించగానే ఆశ్చర్యకరముగా ఆ దర్గా నుంచి కొన్ని మాటలు వెంకుసాను ఉద్దేశించి ఇలా వినిపిస్తాయి. సలాం అలైకుం మహారాజ్, నీవు కారణజన్ముడవు. నీవు నివసించే సేలు గ్రామమునకు 100 మైళ్ళ దూరంలో గల మాన్వాత్ అనే గ్రామంలో లోకోద్ధరణకు పుట్టిన అల్లా ఒక సాధువైన ఫకీరింట్లో పెరుగుతున్నాడు. నీవు తిరిగి వచ్చిన తరువాత నీ దగ్గరకు వస్తాడు. ఆ బాలుని నీవు గురువై అన్ని విద్యలు నేర్పించాలి. ఇది దైవ కార్యం. నీ పెంపకంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై జగద్గురు అవుతాడు. తాను చేయవలసిన తీర్థకార్యములను త్వరగా ముగించుకుని సేలు చేరగానే రోషన్ షా భార్య తాను పెంచుతున్న బాలుడిని తీసుకొచ్చి వెంకుషాకు అప్పచెబుతుంది. అలా తన 5వ ఏట బాబా వెంకుషా దగ్గరకు చేర్చబడ్డాడు. రోషన్ షా బాబాకు మజీదా అనే పేరు పెట్టినట్లు గాను వెంకుష దగ్గర కూడా అదే పేరుతో పిలువబడినట్లుగా కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. వెంకుష ఆ బాలుడికి చిన్నతనంలోనే సమస్త ఆధ్యాత్మిక విద్యలు నేర్పుతూ సహజ దైవత్వములతో పుట్టిన ఆ బాలుడు అచిరకాలంలోనే అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. ఆ బాలుడు వెంకుశ ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడవుతున్నాడు. వెంకుశ ఆ బాలుడిని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఆదరించేవాడు. ఇక ఇది అక్కడ వారందరికీ నచ్చక వారు ఆ బాలుడి యందు అసూయ, ద్వేషములను పెంచుకున్నారు. ఆ గ్రామంలో ఉన్న కాలంలో వెంకుశ అప్పుడప్పుడు ఆ బాలుడిని తన వెంట ఇతర గ్రామాలకు తీసుకువెళ్తూ ఉండేవాడు. అలాగే 1842 వేసవకాలంలో ఒకసారి ఇద్దరు షిరిడి గ్రామానికి వచ్చారు. 7 రోజులు ఆ గ్రామంలో ఉన్నారు. బాయిజాబాయి ఇంట్లో భోజనం చేసి రాత్రులందు ఊళ్ళో గల చిన్న గుళ్ళో నిద్రించేవారు. అంటే బాబా మొట్టమొదటిసారి షిరిడిలో ప్రవేశించింది 1842లో. మొట్టమొదటి ఆహారం పెట్టిన కారణం చేతనేమో బాబా తరువాతి కాలంలో బాయిజాబాయికి బాగా దగ్గరై అక్క అని కూడా సంబోధించేవాడు. ఇదే విధంగా నానావళితో కూడా ముందుగానే ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. నానావళి వయసులో బాబా కన్నా చిన్నవాడు. నానావళి అనే ఒక మహాత్ముని సమాధికి
ఔరంగాబాద్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవాడు. అందువల్ల అతనికి నానావళి అనే పేరు స్థిరపడిపోయింది. వెంకుసాతో కలిసి పర్యటన చేస్తున్న కాలంలోనే మొట్టమొదటిసారిగా బాబా నానావళి యొక్క కలయిక 1849లో జరిగింది. నానావళి బాబాను అతి చిన్నతనంలోనే మామ అని పిలిచేవారు. సూఫీ మతస్థుడైన ముస్లిం ఫకీరు రోషన్ షా ఇంట్లో పెరిగి హిందూ మతస్థుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన వెంకుషా దాస్ చేతుల మీదుగా పెరిగి ఆ బాలుడు హిందూ మహమ్మదీయ మతాలతోని మౌలిక సిద్ధాంతాలతో పాటు 2 మతాల్లో గల మూఢాచారాలను కూడా బాగా తెలుసుకున్నాడు. వెంకుషా హిందూ మతస్థుడే అయినా 2 మతాల్లోని మహాత్ములను వారి సమాధులను తాను వెంట ఉండి స్వయంగా ఆ బాలుడికి చూపించి వారి బోధనలను సిద్ధాంతాలను వివరించి చెప్పేవాడు. కాలక్రమం తిరుగుతూ ఉంది. కారణజన్ముడైన పిల్లవాడు శివాంశాలతో పుట్టిన ఆ బాలుడు త్వరగా అది భౌతిక, ఆధ్యాత్మిక, ప్రాకృతిక, శారీరక జ్ఞానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు. పంచభూతాలను, తత్వాలను, అష్టదిక్కుల యొక్క అవసరాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాడు. ఈ చరాచర సృష్టికి మూలమైన దివ్యశక్తిని దర్శించగలుగుతున్నాడు. శరీరంలో గల ప్రాణం, ఆత్మ, మనస్సు, బుద్ధి, అహంకారం వీటి అస్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఇంద్రియాలకు వీటికి గల సంబంధాన్ని పూర్తిగా గ్రహించి దేనితో ఇంకో దాన్ని అరికట్టాలో, శరీరంలో గల దివ్యశక్తిని ఎలా అదుపులో ఉంచి ఆజ్ఞాపించగలగాలో నేర్చుకున్నాడు. కళ్ళలోని దివ్య తేజస్సు, మాటల్లో స్థిరత్వం, చేతల్లో నిశ్చలత్వం, ఆలోచనల్లో పరిపూర్ణత్వం నిండి తొణికిసలాడుతున్నాయి ఆ బాలుల్లో. వెంకుసా ఆనందానికి అవధులేవు. తాను చూస్తూ ఉండగానే తన చేతుల మీదగా పెరుగుతున్న ఆ బాలుడు అద్వితీయం, మానవాతీత శక్తియుక్తులతో నిండిన దివ్య శక్తితో ప్రకాశించడం చూసి అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి కన్నీరుగా కారుతూ ఉంటే నిశ్చేష్టుడై ఆ బాలుడు వైపు చూస్తూ ఉండిపోయేవాడు. పగలు రాత్రి ఆ పసివాడిని తన వద్దే ఉంచుకునేవాడు. ఒక క్షణమైనా అతన్ని విడిచి ఉండడాన్ని సహించేవాడు కాదు. అతనికి స్నానం చేయించడం, బట్టలు తొడగడం, ఆహారం పెట్టడం, నిద్రపుచ్చడం లాంటి పనులన్నీ తానే స్వయంగా చేసేవాడు. రాత్రి పడుకునేటప్పుడు కూడా తనతోనే పడుకోబెట్టుకునేవాడు. ఏనాడైనా ఇతర పనులు ఎక్కువగా ఉండి ఈ పనులన్నీ తాను స్వయంగా ఆ పిల్లవాడికి చేయలేకపోతే వెంకుసాకు ఆ రోజు మనసంతా బాధగా, ఆందోళనగా, అశాంతిగా ఉండేది. ఇది ఆ బాలుని యందు వెంకుసాకు కలిగిన సహజ ప్రేమ, లేక భగవంతుడు స్వయంగా ప్రక్కన ఉన్నప్పుడు పొందే ఆకర్షణ సామాన్యులమైన మనకేం అర్థమవుతుంది? ఏది ఏమైనా సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివునికే గురువుగా, రక్షకునిగా, సహాయకునిగా, తల్లిగా, తండ్రిగా, సర్వస్వంగా తయారైన వెంకుసా జీవితం ధన్యం. ఆయన రూపం మనకు తెలియకపోయినా మన సాయికి సర్వస్వం తానే అయ్యి పెంచిన ఆ పుణ్యాత్ముని పాదాలకు ఒకసారి మన మనస్సులో మనం నమస్కరిద్దాం. సాయిని తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది భక్తులకు అందించిన ఆ మహాత్మునికి రెండోసారి నమస్కారం చేద్దాం. సాయి మనందరికీ సమర్థుడైన సద్గురువు. అలాంటి మన గురువుకే గురువై నిలిచిన అదృష్టానికి గాను మూడవసారి కూడా కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో ఆయనకు నమస్కరిద్దాము. వెంకుసా ఈ బాలుడిని విశేష శ్రద్ధలతో పెంచడం వల్ల ఆశ్రమవాసులందరికీ ఆ బాలుడి యందు ప్రేమానురాగాలు పెరగడానికి బదులుగా ఈర్ష్యా ద్వేషాలు బలంగా పాతుకుపోవడానికి ముఖ్య కారణంగా మారింది. మాయాశక్తి ప్రభావం అంత బలీయమైనదేమో సాక్షాత్తు భగవంతుడే స్వయంగా బలీయమైన ఈ మాయాశక్తి కోరలకు చెక్క తప్పలేదంటే ఇక సామాన్యులమైన మనమందరం మాయకు దాసులు కావడం అనివార్యం. ఈ బాలుడికి విశ్వ రహస్యాలు, ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్న సమయంలో ఆశ్రమంలోని మిగిలిన వారంతా వాతావరణం కలుషితం చేసే విధంగా అనవసరపు అడ్డదిడ్డమైన ప్రశ్నలు, సంభాషణలు వెంకుస దృష్టికి మళ్లిస్తూ ఉండేవారు. ఇలాంటి ఇబ్బందులు తరచూ ఉండడం వలన విద్యాబోధన సరిగ్గా సాగదని భావించి వెంకుస ఈ బాలుడను అడవికి తీసుకువెళ్తాడు. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో 6 నెలల పైగా తనకు తెలిసిన సమస్త విద్యలు, జ్ఞానం, ప్రపంచ పోకడలు, మానవ మనస్సు యొక్క మర్మాలన్నింటినీ పూర్తిగా బోధిస్తూ ఉంటాడు. వెంకుస వారసులు, శిష్యులు కొందరు కలిసి వీరి ఆచూకీ తెలుసుకుని తిరిగి ఆయన్ను సేలు తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో కొంతమందిని ఆ పనిపై పంపుతారు. వారు మొత్తానికి వీరిద్దరూ ఉన్న చోటు తెలుసుకోగలుగుతారు. అలా వాళ్ళు తమ ఉనికిని గుర్తించినట్లు వెంకుస కూడా గ్రహిస్తాడు. అజ్ఞానం పూర్తిగా తొలగని అహంభావంతో ఉన్నవాళ్ళు గనుక ఈ వారసులు ఈ బాలునికి ఏదైనా అపకారం కూడా తలపెడతారేమో అని ఊహిస్తాడు. ఆలస్యం చేయకుండా తనకున్న కొన్ని శక్తులను ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శాస్త్రోక్తంగా ఆ బాలుడికి ధారపోస్తాడు. 16 సంవత్సరాలు నిండిన తరువాత ఆ చిరు వయస్సులోనే దివ్యశక్తులతో పూర్ణ రూపుడిగా కనబడుతుంటాడు ఆ బాలుడు. దైవ నిర్ణయం ప్రకారం తన వంతు పనిని తాను నిర్వహించానని, త్వరలోనే తామిద్దరం విడిపోవలసి ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తాడు ఆ బాలుడికి. తన జీవిత పరమార్థం నెరవేరింది కాబట్టి ఇక తాను సమాధి అవుతానని కూడా సూచన చేస్తాడు వెంకుస. శాస్త్రం ప్రకారం గురువు సమాధి అవడం శిష్యుడు చూడరాదు.
నీవు తిరిగి సేలు పరిసర గ్రామాలకు వెళ్తే ఈర్ష్య ద్వేషాలను అక్కడ వారు నీకు హాని కలిగించే ఏర్పాట్లు చేస్తారు. అలాంటి అశాంతిలో నీవు సాధన మార్గాల్లో ప్రశాంతంగా గడపలేవు. ఇంకా నేను నీతో కలిసి ఉన్న నా వాళ్ళు మనల్ని వెంటాడుతూ ఉంటారు, కాబట్టి ఇక మనిద్దరం విడిపోవడం తప్పదని సమాధానపరుస్తాడు. మిగిలిన శక్తులన్నింటినీ పూర్ణిమ రోజున ఆ బాలుడికి ధారపోసి వెంకుస సేలు తిరిగి వెళ్ళడానికి, ఆ బాలుడు గోదావరి నది తీరంలో ముందుకు సాగి వెళ్ళడానికి కూడా నిశ్చయమవుతుంది. వీరిద్దరు ఉనికిని తెలుసుకున్న వార్తాహరులు విషయాన్ని సేలుకు చేరవేస్తారు. అక్కడి నుంచి వెంకుస వారసుల వెంట వచ్చి రహస్యంగా ఒకరోజు వీరిద్దరి దినచర్యలను గమనిస్తారు. ఆ బాలుడి కోసమే ఆస్తిని, కుటుంబాన్ని, ఆశ్రమాన్ని వదిలి వెంకుస వచ్చారు కాబట్టి రహస్యంగా ఆ బాలుడు మాయం చేసి తీసుకుపోతే తప్పక తిరిగి తన గృహానికి చేరుతాడనే పిచ్చి ఆలోచనతో వారు రహస్యంగా ఉండి బాలుడిని ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తారు. వారి మనస్తత్వం ప్రకారం ఇలాంటి ప్రయత్నం ఏదో చేయవచ్చుననే ఆలోచనలో ఉన్న వెంకుశ జాగ్రత్తగా ఒక క్షణం కూడా ఆ బాలుని వదిలి ఉండేవారు కాదు. తీసుకువెళ్ళడానికి వీలుపడడం లేదు కాబట్టి రహస్యంగా అతన్ని చంపేస్తే అప్పుడైనా గత్యంతరం లేక తిరిగి వెంకుశ ఇంటికి వచ్చేస్తాడనే ఆలోచనలో ఆ రాత్రికి హత్యా ప్రయత్నానికి ఏర్పాటు చేసుకుంటారు. అది చతుర్దశి నాటి రాత్రి. తెల్లవారితే పూర్ణిమ. వెంకుశ 16 సంవత్సరాల ఆ బాలుడు ఇద్దరు విడిపోయి చెరుకుదారి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్న రోజు. ఈ విషయం పాపం వెంకుశ బంధువులకు తెలియదు కదా. పండు వెన్నెలలో వాళ్ళు హత్యా ప్రయత్నానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు. కర్రలు, కత్తులు లాంటి గట్టి ఆయుధాలు ఏమీ లేవు. ఆఖరికి దగ్గరలో పెద్ద కొండరాలు లాంటివి కూడా లేవు. చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోయింది. అప్పటి వరకు అనేక విషయాలను బోధిస్తూ ఉంటారు వెంకుశ. కొద్ది క్షణాల తర్వాత ఇద్దరు పక్కపక్కనే పడుకుని నిద్రపోవడానికి సిద్ధమవుతారు. మన కథానాయకుడైన బాలుడు నిశ్చల భావంతో నిద్రపోతూ ఉంటాడు. వెంకుశకు నిద్ర రాదు. అంతులేని ఆలోచన తరంగాలు విహరిస్తూ ఉంటాయి. అటు హత్యా ప్రయత్నాల్లో వాళ్ళలో ఒకడు ఆలస్యం చేయరాదని దగ్గరలోనే పడి ఉన్న బాగా కాలి గట్టిగా ఉన్న ఒక పెద్ద సైజు ఇటుకురాయిని తీసుకుని బాలుడి తలపై గట్టిగా కొట్టి ఒక దెబ్బతో ప్రాణం పోయేలా చేయాలని అడుగులు ముందుకు వేస్తుంటాడు. నిద్రరాక ఆలోచన తరంగాలతోంచి ఒకసారి కళ్ళు తెరుస్తాడు వెంకుశ. అప్పటికే రాయి బాలుడి తలపై పడ్డం సిద్ధంగా ఉన్నది. పట్టరాని ఆవేశంతో కళ్ళెరు చేసి ముందు తన తలను అడ్డంగా పెడతాడు. ఇటుకురాయి దెబ్బ వెంకుశ నుదుటిపై బలంగా తగలడం వలన నుదురు చిట్లి రక్తం చిందరవందరగా పడుతుంది. అంతకు ముందే కారుద్రుని వలె మండుతున్న కోపం ఆ దెబ్బ వలన కలిగిన బాధతో మరింత ఉధృతమై శాపవాక్యాలుగా ఆ పుణ్య పురుషుని నోటి నుంచి బయటకు వస్తాయి. ఆ మహాత్ముడి వాక్కుల చేత ఇటుకురాయితో కొట్టినవాడు మరుక్షణంలోనే మరణిస్తాడు. కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగిన ఈ సంఘటనలన్నీ నిద్ర నుంచి వెంటనే మేలుకున్న ఆ బాలుడు కూడా గమనిస్తాడు. హత్యా ప్రయత్నంలో పాల్గొని దూరం నుంచి చూస్తున్న ఇంకో ఇద్దరు ఆ కోపాగ్నిలో తాము కూడా బలి కాకుండా దూరంగా పారిపోతారు. వెంకుశ నుదుటిపై నుంచి కారుతున్న రక్తాన్ని ఆ పిల్లవాడు తన అంగి నుంచి గుడ్డను చింపి తుడుస్తాడు. మాటలకందని మౌన ప్రేమానురాగాలు ఆ గురు శిష్యుల మధ్య రాజమేలుతూ ఉన్నాయి. మాటలు లేవు, కానీ మనసులు రెండు ఏకమవుతున్నాయి. నా ప్రాణాలు పోయినా సరే నిన్ను ఈ లోకాలకు గురు రూపంలో అందించి తీరుతాను, అదే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా వెంకుశ హృదయం తృప్తిపడుతూ ఉంటే, నా ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన గురువుకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నట్లుగా బాలుడు హృదయం ప్రతిధ్వనిస్తుంది. ఆ విధంగా గురు శిష్యులు హృదయాలు ఏకమవుతాయి, భావాలు ఏకమవుతాయి, ప్రేమానురాగాలు లయమవుతాయి. శరీరాలు వేరువేరుగా ఉన్న హృదయాలు మాత్రం మాటలకు అందని మౌన శిఖరాలపై ఏకమై తన్మయత్వంతో ఆనంద తరంగాలలో తేలియాడుతూ ఉన్నాయి. అది నిజమైన గురు శిష్యుల అనుబంధం. వీరి ప్రేమానురాగాలను తనివితీరా చూసిన ఆకాశంలోని చంద్రుడు ఆ వార్తను బహుశా సూర్యుడికి కూడా చెప్పాడేమో. పాపం సూర్యుడు త్వరగా ప్రయాణమై వచ్చినట్లు ఉన్నాడు. తూర్పున ఎర్రని వెలుగురేఖల జీరలు ఆకాశంపై కనబడుతున్నాయి. అది గమనించిన వెంకుశ ముందుగా అనుకున్న ప్రకారం తమ ప్రయాణాలు సాగించవలసిన సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా మిగిలిన కొన్ని శక్తులను ధారపోయేడు కొరకు గబగబా ఇద్దరు స్నానం చేస్తారు. దగ్గరలో ఉన్న నల్ల ఆవు పాలను పితికి సూర్యుని ఎర్రని కిరణాల తేజస్సులో అతి ముఖ్యమైన తన వద్ద మిగిలిన శక్తులన్నింటినీ బాలునికి ధారపోసి వెంటనే శాపగ్రస్తుడి చనిపోయి పడి ఉన్న వాడికి బ్రతికించమని ఆదేశిస్తాడు. ఆ బాలుడు గురువుగారి కుడిపాదం బొటనవేలును కడిగిన నీటిని మంత్రించి చల్లడం వలన చనిపోయిన మనిషి బ్రతుకుతాడు. అతడు తాను చేసిన హత్య ప్రయత్నానికి సిగ్గుపడి క్షమాపణ కోరతాడు. తన వద్ద గల కొన్ని విలువైన ఆభరణాలను బహుమతిగా శిష్యుడికి ఇవ్వబోతాడు వెంకుశ. అవి తనకు వద్దని, తన ప్రాణాన్ని కాపాడి తనకు బదులుగా ఏ ఇటుకురాయి దెబ్బను తాను తిన్నారో ఆ రాయిని తన ప్రసాదంగా ఆశీర్వదించి ఇవ్వాలని పిల్లవాడు గురువును అర్థిస్తాడు. శరీరం అంతా పులకరించిపోగా శిష్య వాత్సల్యంతో పెళ్లిబికి రాగా
ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి జలజలా రారుతూ ఉండగా గురువు శిష్యుడిని ఆశీర్వదించి ఇటుకరాయిని అతడి చేతుల్లో ఉంచుతూ, నా వల్లనే ఇది కూడా నీకు తోడుగా నీడగా నీ జీవిత భాగస్వామిగా ఉంటుంది అని అనుగ్రహిస్తాడు. బాలుడు మళ్ళీ గురువుకు చేతులు జోడించి, మీరు అనుగ్రహిస్తే మీ రక్తంతో నడిచిన ఆ గుడ్డను కూడా మీ ఆశీర్వాదంగా నాకు ఇవ్వండి, దానిని మీ గుర్తుగా నేను దాచుకుంటాను అంటాడు. శిష్యుని ప్రేమకు చలించపోయిన వెంకుశ వెంటనే ఆ గుడ్డ పీకను అతడి తలపై కట్టి, ఇది నీకు సర్వత్రా సర్వకాల సర్వావస్థలయందు రక్షగా ఉంటుందని ఆశీర్వదిస్తాడు. గోదావరి నది ఒడ్డుపై నడుచుకుంటూనే కొద్దిగా ముందుకు వెళ్ళమని, ఎక్కడ తన మనస్సు ప్రశాంతంగా కనిపిస్తే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోమని, స్త్రీకి ధనానికి దూరంగా ఉండమని శిష్యుణ్ణి ఆదేశించి చనిపోయి బ్రతికిన తన రక్త సంబంధీకులతో కలిసి వెంకుశ సేలుకు ప్రయాణమవుతారు. 1854 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి నాటి ఉదయాన్నుంచి 3 రోజుల పాటు గోదావరి నది ఒడ్డున ప్రయాణించిన తరువాత ఆ బాలుడు కోపర్గం అనే గ్రామానికి చేరుకుంటాడు. ఒకరోజు అక్కడ విశ్రమించి తిరిగి తన ప్రయాణాన్ని షిరిడి గ్రామం వైపు సాగించి సాయంత్రానికి షిరిడి చేరుకుంటాడు. ఎవరి దగ్గరకు వెళ్ళి ఆశ్రయించడం ఇష్టం లేక ఊరి వెలుపలగల ఒక పెద్ద వేప చెట్టు నీడను ఉండడం మొదలు పెడతాడు. ఓం శాంతి శాంతి. 3వ అధ్యాయం సంపూర్ణం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే బోల్డంత ఫన్ మీకు అర్థమవుతుందా?